వాడితే బిగ్ బాస్ లో ఉండొచ్చు, ఓట్లు పడతాయి, టాప్ వరకు ఉండొచ్చు. ఎందుకంటే చూస్తామండి అభిజిత్ హారిక లవ్ స్టోరీ ఎలా ఉన్నాడు, మూడో ట్రాక్లో అట్లా అలాంటి ఒక లవ్ ట్రాక్ పెట్టుకొని సో ఈ బిగ్ బాస్ లో రానిద్దాం అనే ఉద్దేశంతో అనుకుంటే కానీ ఇలాంటి పప్పులు ఉడకమండి. లాస్ట్ టైం సోనియా కూడా అలా అనుకున్నది, కానీ మధ్యలో వెళ్ళిపోయింది. సో నా రిక్వెస్ట్ అంతా రీతు చౌదరి గారికి, మీరు చూడడానికి చాలా అందంగా ఉంటారు, మీకు మంచి ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది, దయచేసి లవ్ ట్రాక్ బాగాలేదు. ఎందుకంటే ఈరోజు తనకు బుద్ధి వచ్చింది ఏంటంటే మీరు చెప్పండి డిమాండ్ పవన్ కి తను క్యాప్టెన్ చేసింది. సో డిమాండ్ పవన్ అది ఏమంటే కృతజ్ఞత ఉండాలి కదా, ఆ కృతజ్ఞత లేకుండా తన డిమాండ్ పవన్ శ్రీజార్ని తీసుకోవడం వల్ల తనకు అర్థమైంది, అరే నేను లవ్ ట్రాక్ అనుకున్నా కానీ అది వర్కౌట్ అవ్వలేదు అన్న ఫీలింగ్ వచ్చింది. ఒక్క దెబ్బతో చెప్తున్నా డిమాండ్ పవన్ కి గ్రాఫ్ పెరిగిందండి. ఎందుకంటే లవ్ ట్రాక్ ఉన్నాడు, మనం మోసపోతున్నాడు ఫీలింగ్ మనకు ఉండే, కానీ నిజంగా జెన్యున్ గా అంటే చెప్పిన పాయింట్ సరిగా లేదు కాబట్టి శ్రీజాన్ తీసుకోవడం చాలా బాగా అనిపించింది. ఇద్దరు ఏమంటే రీతు చౌదరి కానీ శ్రీజాన్ ఇద్దరు ఏడ్చారు. ఒకదేమో కప్పటి నాటకం, ఇంకోది జెన్యున్ వేసినట్టు అనిపించింది. రీతు చౌదరి అంటే నమ్మించి మోసపోయినట్టుగా కనిపించింది. ఈ ఒక క్వశ్చన్ అంటే శ్రీజకి స్టార్టింగ్ నామినేషన్ లో మన ఇమ్మానియల్ చాలా గట్టిగా వార్నింగ్ ఇచ్చిండు. తర్వాత శ్రీజ ఏడ్చిన తర్వాత పోయి ఇమ్మానియల్ పోయి మన కూల్ చేయడం అనేది అరే ఈయనకు మంచితనం బాగా కనిపించింది. తనుజ యొక్క పర్ఫార్మెన్స్ కానీ సంజన యొక్క పర్ఫార్మెన్స్ కానీ ఇంకోటి చెప్తున్నాను, చాలా మంది అంటారు సుమన్ శెట్టి బిగ్ బాస్ చరిత్రలో ఇప్పటివరకు కమెడియన్స్ తప్పలేదు, అవునండి కదన్న. లాస్ట్ టైం కూడా చాలా మందికి అవినాష్ బిగ్ బాస్ చరిత్రలోనే టోప్ కమెడియన్ తనకు కూడా టాప్ 5 దాకా రాలేకపోయాడు, అవునని కదన్న, టాప్ 3 దాకా రాలేకపోయాడు. సో ఈసారి చెప్తున్నా 100% బిగ్ బాస్ 9 చరిత్రలో కమెడియన్స్ కప్పు కొట్టబోతున్నారు. అది ఇమ్మానియల్ కొడతాడా లేకుంటే మన సుమన్ శెట్టి కొడతాడా అనేది తెలియదు, కానీ సుమన్ శెట్టికి ఒక్క ఫోటో పెట్టి ఒక చిన్న బీజం తందారి నాన్న తాన బీజం పెడితే 10 మిలియన్ వ్యూస్ వస్తున్నాయి. అది తనకున్న రేంజ్, తన వాల్యూ ఏంటంటే అదైన రేంజ్. కాబట్టి ఆయన గురించి ఏదో కామెంట్ పెడుతుంటారు, సింపతి తనకి ఏం చేస్తలేడు, తన మీద సింపతి ఉంది 100%. ఇట్లాంటి వ్యక్తి కళ్ళు మూసుకొని తన గేమ్ ఆడినా ఆడకపోయినా టాప్ 3లో కూర్చుంటాడు, తను ఎవరు ఆపలేరు. ఇమ్మానియేలు, సుమన్ శెట్టి, తనుజ, భరణి, సంజన వీళ్ళైతే టాప్ 5 ఉంటారు. ఒకటి నాకు బాగా డిసప్పాయింట్ చేస్తుంది ఏంటంటే అగ్ని పరీక్ష షో నుంచి కామన్ మ్యాన్స్ వెళ్ళారు. సో మీకు మంచి అరుదైన అవకాశం దొరికింది, చాలా మంచి గేమ్ ఆడాలి. కామన్ మ్యాన్స్ సెలబ్రిటీలకు ఫీల్ అయ్యకుండా ఈవెన్ నాగార్జున ముంగట్నే కాలు మీద కాలేసుకుని ఉంటే మీ స్థాయి ఏంది, మీరేంది. సో అవునండి, అగ్ని పరీక్ష ద్వారా అంత అవకాశం వచ్చినప్పుడు వాడుకోవాలి. సో సెలబ్రిటీస్తోనే పెద్ద ఏదో ప్రౌడ్గా ఫీల్ అవ్వటాలు. ఈవెన్ ప్రియా శెట్టి ఆ అమ్మాయి పేరు ఉంటుంది శ్రీజ, ఆ ఇద్దరు వాయిస్ ఉంటుంటే ఇరిటేషన్ వస్తుంది, నాకు అది చూడాలనిపిస్తలేదు. వాళ్ళిద్దరు కలిసి వాళ్ళిద్దరికి కనిపిస్తుంది, వాళ్ళు నాకైతే స్కిప్ చేస్తాను నేను. ఆ శ్రీజ అయితే ప్రతిదానికి సంబంధం లేకుండా నిన్ను నాగార్జున చెప్పిండు, అమ్మ ఎందుకమ్మా డిమాండ్ పవన్ క్యాప్టెన్స్ వచ్చింది, తనకు నచ్చలేదు, తనే నాకు వద్దని అనుకుంటున్నాను. అట్లాంటి చేతులు లేపి సార్ ఇక్కడ అన్ని ఫైట్ జరిగింది, నీకు ఎందుకు తల్లి ప్రధాన ఏళ్ళు పెడుతుంటావు, నాకు అర్థం కాదు. ప్రియా శెట్టి కానీ శ్రీజ కానీ నాకు ఇప్పుడు చెప్తున్నా శ్రీజ కొద్దిగా సేఫ్ జోన్కి వెళ్ళిపోయింది, కానీ ఇప్పటికిప్పుడు నాకు తెలిసి ఈ వీక్ ఎలిమినేట్ అయితే మాత్రం ప్రియా శెట్టి ఎలిమినేట్ అవ్వాలి. నేను అనుకుంటున్నా, నా రిక్వెస్ట్ డబల్ ఎలిమినేషన్ పెట్టాలి. డబల్ ఎలిమినేషన్లో ప్రియా శెట్టిని శ్రీజని ఇద్దరు తీసేస్తే ఆ పీడే విడుదల అయిపోతుంది. బిగ్ బాస్ నిజంగా చాలా వీరిద్దరు వల్ల చూడబుద్ధి అవ్వట్లేదండి. సో నా రిక్వెస్ట్ బిగ్ బాస్ 9లోకి కామన్ మ్యాన్స్లా కాకుండా ఇది సెలబ్రిటీ కోటాలో ఒక విషయం. నేను ఒక యాంకర్ని, సో నేను ఒక ఉప్పల్ బాల్ని ఇంటర్వ్యూ చేస్తే 10 మిలియన్ వ్యూస్ వచ్చాయి నాకు. ఆయన స్క్రాపా ఏదో ఉన్నాయని తన ప్రజలను నవ్విస్తున్నాడు. సో అట్లాంటి వేళ తీసుకుంటే బిగ్ బాస్ టీఆర్పీ ఎక్కడికో వెళ్ళిపోతుంది. దయచేసి ఉప్పల్ బాల్ని అలాగే చిట్టి పికల్స్ని వీలైతే బండ గణేష్ని అట్లాంటి వ్యక్తులు తీసుకుంటే బిగ్ బాస్ రేటింగ్ ఎక్కడికి వెళ్తుంది. కాబట్టి ఇలాంటి కామెంట్స్ తీసుకోవడం వల్ల ఏం యూజ్ లేదు. దయచేసి మార్పు చేర్పు చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. థ్యాంక్ యూ సో మచ్.